జాబ్ వర్సెస్ బిజినెస్. ఈరోజు యూత్లో ఒక కన్ఫ్యూజన్ ఉంది. జాబ్ చేయాలా లేకపోతే బిజినెస్ స్టార్ట్ చేయాలా? పేరెంట్స్ అంటారు జాబ్ సేఫరా, జాబ్ చేసుకోరు అంటారు. కానీ ఫ్రెండ్స్ అంటారు బిజినెస్ చేస్తే ఫ్రీడమ్ ఉంటుంది, వ్యాపారం చేసుకోరా. కానీ నిజంగా ఈ రెండిట్లో మీకు బెస్ట్ ఏంటి? లెట్ us బ్రేక్ ఇట్ డౌన్ టుడే. లాజిక్తో, నంబర్స్తో, క్లారిటీతో ఈ విషయం మీద మనం డిస్కస్ చేద్దాం. జాబ్ అంటే స్టెబిలిటీ ఉంటుంది, శాలరీ ఫిక్స్, పర్టికులర్ డేట్ కల్లా శాలరీ మన బ్యాంక్ అకౌంట్లో ట్రాన్స్ఫర్ అయిపోతుంది. రిస్క్ తక్కువ ఉంటుంది, వ్యాపారం నడిచినా నడకపోయినా జనరలీ మన శాలరీస్ వచ్చేస్తూ ఉంటాయి. మంత్లీ సెక్యూరిటీ, కరెక్ట్ డేట్ కల్లా టైం కల్లా మనకి మనీ వస్తుంది. మనీ మనం ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటూ స్పెండ్ చేసుకోవచ్చు. లీవ్స్ కూడా దొరుకుతూ ఉంటాయి, యాన్యువలీ బోనస్ కూడా వస్తుంది, మెడికల్ లాంటి బెనిఫిట్స్ కూడా దొరుకుతూ ఉంటాయి. సిస్టమ్ అంతా ఫిక్స్ అయిపోతుంది. కంఫర్టబుల్గా 9:30కి వెళ్ళడం, 6 o'clockకి రావడం, అంటే 8 hours డ్యూటీ చేసుకోవడం. బట్ ఈ కంఫర్ట్ జోన్లో గ్రోత్ మాత్రం లిమిట్ అయిపోతుంది. కంపెనీ మాత్రం ప్రాఫిట్ పెంచుకుంటూ ఉంటుంది, ఎంప్లాయీస్కి గ్రోత్ మాత్రం అంత ఉండదు, లిమిటెడ్ అయిపోతుంది. సో క్వశ్చన్ ఏంటంటే సెక్యూరిటీకి ప్రైస్ ఏంటి? బిజినెస్ అంటే ఫ్రీడమ్, కానీ ఆ ఫ్రీడమ్తో పాటు రిస్క్ కూడా ఉంటుంది. మీరే డిసిజన్ మేకరు, మీరే అకౌంటబుల్. స్టార్ట్ చేసినప్పుడు శాలరీ ఉండదు, స్ట్రెస్ ఎక్కువ, లెర్నింగ్ ఫాస్ట్గా చేసుకోవాల్సి వస్తుంది. అందులో టుడేస్ వరల్డ్లో టెక్నాలజీ చాలా ఫాస్ట్గా మూవ్ అవుతున్నది. ప్రతి ఫీల్డ్లో టెక్నాలజీ ఉంది. మార్కెటింగు, అకౌంటు, అడ్మినిస్ట్రేషను, ఎంప్లాయీ హైరింగు, ఎవ్రీథింగ్. సో ప్రతి ఫీల్డ్లో మీరు టెక్నాలజీ అడాప్ట్ చేసుకుంటూ ఉండాలి, కొత్త కొత్త టూల్స్ నేర్చుకుంటాలి. కానీ ఒక సక్సెస్ వచ్చిందంటే మాత్రం ఇంపాక్ట్ ఎంతో తెలుసా? 100x, 100 times మీరు సంపాదించగలచవచ్చు. అయితే మనము వెల్త్ క్రియేట్ చేస్తాము, జాబ్ కూడా క్రియేట్ చేస్తాము, బిజినెస్ కానీ చేస్తాము. రిస్క్ ఎక్కువ, కానీ పొటెన్షియల్ మాత్రం బిజినెస్లోని అన్లిమిటెడ్. షార్ట్ టర్మ్ కానీ లైఫ్ ప్లానింగ్ చూస్తే మనం జాబ్ హోల్డర్స్ విన్ అవుతారు. ఎందుకంటే వాళ్ళ లైఫ్ స్టడీగా వెళ్తుంది, ఫిక్స్ ఇన్కమ్ వస్తుంది, ఎక్స్పెన్స్ చేస్తారు, ఫిక్స్డ్గా సేవ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. కానీ ఎంటర్ప్రినర్స్కి అంటే బిజినెస్ పర్సన్స్కి మాత్రం అలా కాదు. ఎర్లీ ఇయర్స్లో చాలా స్ట్రగుల్ చేస్తారు, మనీ సేవింగ్ కూడా ఉండదు. కానీ 5 నుంచి 7 సంవత్సరాల తర్వాత మనం డిఫరెన్స్ కానీ చూసామనుకోండి, ఎవరైతే వ్యాపారం చేస్తారో వాళ్ళు ఉద్యోగస్తుల కంట చాలా ముందుకు వెళ్ళిపోతారు. డేటా ప్రకారం కానీ చూస్తే 65% సెల్ఫ్ మేడ్ మిలియనరీస్ వాళ్ళ తాలూకా బిజినెస్ బ్యాక్గ్రౌండ్ నుంచే వాళ్ళు వచ్చిన వాళ్ళు అయ్యి ఉంటారు. ఎంప్లాయీస్కి ఇన్కమ్ క్యాప్ ఉంటుంది, ఒక లెవెల్ తర్వాత వాళ్ళ శాలరీస్ పెరగవు. కానీ ఎంటర్ప్రెన్యూర్స్, వ్యాపారస్తులకి మాత్రం క్యాప్ లేదు. వాళ్ళ కెపాబిలిటీని బట్టి ఎంత కావాలంటే అంత సంపాదించుకోవచ్చు. జాబ్ చేస్తున్నారు అనుకోండి, మీ స్పెషలైజేషన్ ఒక్క ఫీల్డ్లో ఉంటుంది. అకౌంట్స్ కానీ, టెక్నాలజీ కానీ, కంప్యూటర్స్ కానీ, లేదంటే హ్యూమన్ రిసోర్సెస్ కానీ, ఫినాన్స్ కానీ. కానీ అదే మీరు బిజినెస్ చేశారనుకోండి, మీరు మల్టీ స్కిల్డ్ పర్సన్స్ అయిపోతారు. ఎందుకంటే ప్రతిదీ మీరు కంపల్సరీగా నేర్చుకోవాలి, మీ వ్యాపారం ఇంప్లిమెంట్ చేయాలి, స్ట్రాటజీ ప్లానింగ్ చేస్తూ ఉండాలి. కాబట్టి మీరు మార్కెటింగు, ఫైనాన్సు, హెచ్ఆర్, కస్టమర్ సర్వీసెస్, ప్రతి ఫీల్డ్లోని, అన్ని డొమైన్స్లోని మీరు ఒక ఎక్స్పర్ట్ అయిపోతారు. ఫెయిల్ అయ్యారనుకోండి వ్యాపారంలో, అయినా మీరు నేర్చుకునే ఉంటారు. సక్సెస్ అయితే స్కేల్ అవుతారు, అది మాత్రం గ్యారంటీ. ఎంటర్ప్రెన్యూర్స్ అంటే మీ లైఫ్ని మీరు ఎంబీఏ చేసేసుకోవడమే. యూత్లో 95% చెప్తారు ఏంటంటే లెర్నింగ్ బై డూయింగ్ ఈజ్ ద ఫాస్టెస్ట్ వే టు గ్రో. మనం ఏమైనా చేస్తూ ఉంటేనే, నేర్చుకుంటేనే మనం చాలా ఫాస్ట్గా గ్రో అవుతాం. కేవలం చదువుకుంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అవ్వము. మీరు పర్సనల్గా ఏ పాత్ ప్రిఫర్ చేస్తారు? సెక్యూర్డ్గా ఫిక్స్ శాలరీకి జాబ్కి వెళ్ళిపోతారా, లేదంటే రిస్క్ తీసుకుని ఒక స్టార్ట్ చేస్తారా? కింద కామెంట్లో రాయండి. చూద్దాం మన అన్న బిజినెస్ తలకు ఆడియన్స్ ఏమిటి సెలెక్ట్ చేస్తున్నారు, వాళ్ళ మెంటల్ ఒపీనియన్ ఏమిటి అన్నది మన కామెంట్స్లో చూద్దాం. జాబ్ చేసే వాళ్ళ మైండ్ సెట్ ఏంటంటే కంఫర్ట్ అండ్ కన్సిస్టెన్సీ. అంటే కంఫర్టబుల్గా వెళ్ళడం, అక్కడ ఉద్యోగం చేసుకోవడం, వచ్చేయడం, నిత్యం ఒకటే పని చేయడం, కన్సిస్టెన్సీ. కానీ బిజినెస్ చేసే వాళ్ళ మైండ్ సెట్ మాత్రం అలా ఉండదు. వాళ్ళు క్రియేటివ్గా ఆలోచిస్తూ ఉంటారు, రిస్క్లు తీసుకుంటూ ఉంటారు, పేషెన్స్ ఉంటుంది, డిసిప్లిన్ ఉంటుంది, కన్సిస్టెన్సీ కూడా ఉంటుంది. వాటితో పాటు బిజినెస్లో 80% గేమ్ చెప్పాలి అంటే అసలు మెంటల్ తాలూకా డిసిప్లినే. అంటే ప్రాపర్గా మీరు ఒక డిసిజన్ తీసుకున్న తర్వాత పేషెన్స్గా అదే పని చేస్తూనే ఉండాలి. ఫెయిల్ అయిపోతాను అన్న భయం మాత్రం మీలో ఉండకూడదు. ఎమోషనల్ కంట్రోలు, పేషెన్సు, డిసిజన్ మేకింగు,
ఇవన్నీ డిఫరెన్స్ క్రియేట్ చేస్తాయి మీకు బిజినెస్లోని. ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ని హ్యాండిల్ చేయడం అంటే మాత్రం రియల్గా టెస్టే. వ్యాపారం చేయాలంటే మాత్రం ఆ ఫెయిల్యూర్ అవుతుంది అన్న భయాన్ని మాత్రం మీరు దూరం పెట్టాలి. ధైర్యంగానే ఉంటేనే బిజినెస్ చేయగలుగుతారు, లేదంటే మీరు బిజినెస్ చేయలేరు. ప్రస్తుతం మన దేశంలోని అంటే ఇండియాలో 18% యూత్ అన్ఎంప్లాయిడ్. అంటే చెప్పాలంటే రఫ్లీ 5గురిలోంచి ఒకరికి జాబ్ లేదు. కానీ అప్పటికి ఇండియాలో స్టార్ట్ చేసిన స్టార్టప్స్ ఇనిషియేటివ్తో 100+ యూనికార్న్స్ వచ్చాయి. హైదరాబాదు, వైజాగ్, విజయవాడ లాంటి ప్లేసెస్లోని కొత్త కొత్త ఎంటర్ప్రెన్యూర్స్ వస్తున్నారు. ఫ్యామిలీ మైండ్ మాత్రం ఇప్పటికీ కన్జర్వేటివ్గానే ఉంది. జాబ్ చేస్తే లైఫ్ సెట్ అవుతుందిరా అనేసి. కానీ నెక్స్ట్ డెకేడ్లో మాత్రం జాబ్స్ కన్నా బిజినెస్ క్రియేట్ చేస్తేనే మంచిది. ఎందుకంటే మీరు కానీ వ్యాపారం చేస్తారంటే మన పెరుగుతున్న జనాభాకి జాబ్స్ క్రియేట్ చేసే వాళ్ళు కూడా అవుతారు. మీ బిజినెస్ని అఫీషియల్గా రిజిస్టర్ చేయాలనుకుంటున్నారా? అంటే మీరు ఒక స్టార్టప్ చేద్దాం, దానికి ఒక లీగల్ ఐడెంటిటీ ఇద్దాం, దానికి ఎక్కడెక్కడ కావాలో డిపార్ట్మెంట్స్, గవర్నమెంట్ తాలూకా డిపార్ట్మెంట్స్ రిజిస్ట్రేషన్ చేద్దాం అనుకుంటున్నారా? సో మీరు ఫస్ట్ ఏం చేయాలంటే మీ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకుని పర్ఫెక్ట్గా చెక్ చేసుకోవాలి. దాంట్లో మీ డేట్ ఆఫ్ బర్త్, మీ తాలూకా అడ్రస్, మీ పేర్లు ప్రాపర్గా ఉండాలి. ఎందుకంటే ప్రతి రిజిస్ట్రేషన్కి ప్రాసెస్లోని మనం డాక్యుమెంట్స్ ఇవ్వాలి. ఒకవేళ డాక్యుమెంట్స్లో కానీ ఏవైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే మీ బిజినెస్ రిజిస్ట్రేషన్ అవ్వదు. మీకు పాన్ కార్డు దొరకదు, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ అవ్వదు, లోన్స్ కూడా దొరకవు, గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ సబ్సిడీస్ కూడా మీకు దొరకవు. అందుకే ఈరోజే మీరు మీ డాక్యుమెంట్స్ తీసుకుని వెరిఫికేషన్ చేసుకోండి. ఒకవేళ కానీ మీ డాక్యుమెంట్స్ ఎటువంటి ప్రాబ్లం కానీ ఉంటే గెజెట్ కన్సల్టెంట్ వాళ్ళని సంప్రదించండి. వాళ్ళు గత 16 సంవత్సరాల నుంచి భారతదేశంలోని ఆన్లైన్ అందరికీ ఈ సర్వీసెస్ ఇస్తున్నారు. ఇప్పటిదాకా 14,000 మంది వాళ్ళ సర్వీసెస్ తీసుకుని వాళ్ళు సక్సెస్ఫుల్లీ డాక్యుమెంట్స్ని కంప్లీట్ చేశారు. సో కంప్లీట్ డాక్యుమెంటేషన్ కోసం మీరు గెజెట్ కన్సల్టెంట్ వాళ్ళ వెబ్సైట్ విజిట్ చేయొచ్చు. వాళ్ళ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. అయితే ఇప్పుడు మనం డిస్కస్ చేసాం జాబ్ వర్సెస్ బిజినెస్. అయితే ఇప్పుడు చూద్దాం. జాబ్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి ఎప్పుడైతే మీకు మంత్లీ స్టేబుల్గా ఫిక్స్డ్ ఇన్కమ్ కావాలి అనుకుంటున్నారు, ఒక స్ట్రక్చర్డ్ ఎన్విరాన్మెంట్లో పనిచేద్దాం అనుకుంటున్నారు, లైఫ్ని వర్క్ని బ్యాలెన్స్ చేద్దాం అనుకుంటున్నారు, లైఫ్లో నేను రిస్క్ తీసుకోను అనుకుంటున్నారు, లిమిటెడ్ గ్రోత్ అయినా నేను హ్యాపీగా ఉంటాను నా లైఫ్లో అనుకుంటున్నారు, మీరు బిజినెస్ కాకుండా జాబే చేయండి. కానీ మీరు అన్సర్టనిటీని యాక్సెప్ట్ చేస్తాను, ఛాలెంజెస్ యాక్సెప్ట్ చేస్తాను, క్రియేటివ్గా పనిచేస్తాను, ఫెయిల్ అయినా నేను డిసిప్లిన్గా కన్సిస్టెన్సీగా దాన్ని కంటిన్యూ చేస్తూ ఉంటాను, నాకు లాంగ్ టర్మ్ పేషెన్స్ ఉంది, నాకు లాంగ్ టర్మ్ గోల్ ఉంది, అండ్ ఐ కెన్ లీడ్ పీపుల్, నేను ఒక టీమ్ లీడర్గా పనిచేయగలుస్తాను, నేను హార్డ్ వర్క్ చేయగలుస్తాను, రిస్క్ని హ్యాండిల్ చేయగలుస్తాను. ఇటువంటి క్వాలిటీస్ కానీ మీలో ఉంటే మీరు తప్పకుండా బిజినెస్సే చేయాలి. అయితే ఒకటి, కొంచెం మంది కన్ఫ్యూజన్ ఉంటారు, నాకు ఈ క్వాలిటీస్ ఉన్నాయి, ఆ క్వాలిటీస్ ఉన్నాయి. అయితే ఈ మొత్తం వీడియో కన్ఫ్యూజింగ్ చేసేసిందే, నేను జాబ్ చేయాలా బిజినెస్ చేయాలా? దీనికి ఒక హైబ్రిడ్ మోడల్ ఉంది. అంటే మీరు ఉద్యోగం చేస్తూ ఒక చిన్న బిజినెస్ని స్టార్ట్ చేయండి. ఈవినింగ్ ఆఫీస్ నుంచి వచ్చేసే తర్వాత, లేదంటే నైట్ కానీ ఎర్లీ మార్నింగ్ కానీ, ఇవాళ రేపు టెక్నాలజీ ఉంది, సో ఆన్లైన్ టెక్నాలజీ ద్వారా మీరు వ్యాపారాన్ని స్టార్ట్ చేసుకోవచ్చు. వెబ్సైట్ క్రియేట్ చేయండి, బిజినెస్ వాట్సాప్ క్రియేట్ చేసుకొని లీడ్స్ జనరేట్ చేసుకోండి, మీ బిజినెస్ మీరు చేసుకోండి. స్మాల్ స్కేల్లో స్టార్ట్ చేయండి, స్టెప్ బై స్టెప్ దాన్ని డెవలప్ చేయండి. ఏ రోజైతే మీకు అనిపిస్తుందో మీ వ్యాపారం సెటిల్ అయిపోయింది, మీ మంత్లీ ఎక్స్పెన్సెస్ ఎంతైతే ఉన్నాయో, ఏవైతే మీరు శాలరీతో మీట్ అవుతున్నారో అవన్నీ మీ బిజినెస్ నుంచి వస్తుందో, అప్పుడు మీరు వెంటనే జాబ్ రిజైన్ చేసేసుకోండి, బిజినెస్లోని 100% ఫోకస్ పెట్టండి, గ్రోత్ అవ్వండి. అయితే ట్రూత్గా సింపుల్గా చెప్పాలి అంటే జాబ్ అండ్ బిజినెస్ రెండింటిలోని బ్యాటిల్ ఉంది, 2 రకాల బ్యాటిల్ ఉంది. ఎందుకంటే జాబ్స్ మార్కెట్లో దొరకటమే లేదు, 5గురిలోంచి ఒకడికి జాబ్ లేదు. బిజినెస్ దానికి ఎక్స్ట్రా అవర్స్ పెట్టాలి, రిస్క్ తీసుకోవాలి, స్కిల్స్ నేర్చుకుంటూ ఉండాలి, పేషెన్స్ ఉండాలి, లాంగ్ టర్మ్ విజన్ ఉండాలి. సో ఎండ్ ఆఫ్ ద డే చెప్పాలి అంటే రెండిటికి వాల్యూ ఉంది. డిఫరెన్స్ ఏంటి అంటే ఓనర్షిప్ తాలూకా మైండ్ సెట్. మీ మైండ్ సెట్ని బట్టి జాబ్ చేస్తున్న ఎంప్లాయీ కూడా ఓనర్లా థింక్ చేస్తే లైఫ్ ఎలివేట్ అవుతుంది. సో డిసైడ్ క్లారిటీతో, నాట్ ప్రెషర్తో, ఒక క్లారిటీ తీసుకుని అప్పుడు డిసిజన్ తీసుకోండి, జాబ్ చేయాలా బిజినెస్ చేయాలా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లస్ మీరు ఏం బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు కింద కామెంట్లో రాయండి. లేదా జాబ్ చేద్దాం అనుకుంటున్నారా, ఏ ఫీల్డ్లో జాబ్ చేద్దాం అనుకుంటున్నారు కింద కామెంట్స్లో రాయండి. సో జాబ్ వర్సెస్ బిజినెస్, మీ లైఫ్లో విన్నర్ ఎవరు చెప్పండి.
ఈ వీడియో అంతా చూసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. మళ్ళీ నెక్స్ట్ టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై హింద్, జై భారత్, నమస్తే.